పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఫరీద్పేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైసీపీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో గాయపడిన కోన ప్రసాద్ వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. అయితే ప్రసాద్ మృతిపై ఈ గ్రామస్తులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫరీద్పేట గ్రామంలోని నాయకులు గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, కోన ప్రసాద్ మృతి పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలుపొందిందో అప్పటి నుంచి ఈ గ్రామంలో దాడులు, తెలుగుదేశం తాలూకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది కంప్లైంట్ కూడా చేసుకోలేక, కంప్లైంట్ చేసిన ప్రయోజనం లేక పోలీసులు ఎటువంటి కేసులు కానీ చేయటం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ చేయకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఒక హత్య దాకా దారితీసిందండి. ఎందుకంటే వాళ్ళు గెలిచిన మరుసటి రోజు 4వ తారీఖు ఎలక్షన్ అయిపోయి గెలిచారంటే మరుసటి రోజు వచ్చి నా ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి హంప్స్ తొలగించేసి గ్రూపుల్లో పెట్టుకున్నారు. ఆయన ఇంటి ముందు ఇవి స్పీడ్ బ్రేకర్స్ తీసాం, మన తొలి విజయం అని. దానికి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కానీ వీళ్ళు కానీ ఎటువంటి అధికారులు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే మొన్న స్కూల్ ఎలక్షన్ జరిగిన రోజున ఒక ముగ్గురికి పోలీసుల ముందే కొట్టేయటం జరిగింది. ఈ ఎస్ఐ కూడా ఉన్నాడు, అయినా ఎటువంటి యాక్షన్ లేదు. అందులో 2 కంప్లైంట్ చేయలేకపోయారు, మళ్ళీ కొట్టేస్తారేమోనని. ఒకరేమో కంప్లైంట్ చేశారు, దాని మీద ఏమీ యాక్షన్ లేదు. ఇలా ఈ దాడులు ఇక్కడే కాదు, మీరు కూడా చూస్తున్నారు, మొత్తం రాష్ట్రం అంతా ఈ దాడులు. మనం ఇప్పుడు భారత రాజ్యాంగంలో లేవు, లోకేష్ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగంలో బ్రతుకుతున్నాం. పల్లె వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ పల్లె వాతావరణంలో, పల్లెటూరులో కూడా ఇలాంటి దాడులు మీరు ఏ విధంగా చూస్తారు? పల్లెల్లో ఇలాంటి వాతావరణం వచ్చిందంటే చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ప్రశాంతంగా బ్రతికే పల్లెటూళ్ళు, వాళ్ళ ఏదో పనో పాటో వాళ్ళ వ్యవసాయమో చేసుకుని బ్రతికే బ్రతుకుల్లో ఈ రాజకీయాలు దూరిపోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దాడులు చేసి రాజకీయాల్లో వాళ్ళకి లాగి మళ్ళీ ప్రతి దాడులు చేసే అవకాశాన్ని కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఇవాళ గ్రామాల్లో, ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలోనే కదా, అన్ని గ్రామాల్లోనే ఇలాగే ఉంది. వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఈ కూటమి తాలూకా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో చెలరేగిపోతున్నారు. వీరేమీ అనలేక ఊరుకుంటున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎటువంటి న్యాయం జరగట్లేదు, కనీసం కంప్లైంట్ తీసుకోవట్లేదు. మా స్టేషన్లో అయితే ఆయన, నేను ఫోన్ చేస్తే ఎత్తడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చెప్పండి, మీతో పాటు తిరిగే వ్యక్తి, మీతో పాటు కలిసి ఉండే వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు ఇలాంటి దాడులు చేశారు, దాడి చేసి హత్య చేశారు. దీని ఎట్లా మీరు ఏం ఫీల్ అవుతుంది? నేను చాలా హర్ట్ అయ్యానండి. నిన్నే హాస్పిటల్కి వెళ్ళాను, పరిస్థితి చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఊర్లో మా బ్రదరు 5 సంవత్సరాల నుండి ఏ గొడవలు వద్దు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా వాళ్ళు వినడం లేదు. వాళ్ళు ఏదో మనం వచ్చాము, మనం ఏదో చూపించుకుంటాం, వాళ్ళని జడిపించేది అనే టార్గెట్లో వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్పించి ఏ రోజు కూడా మా బ్రదరు మీరు వాళ్ళని కొట్టండి, వీళ్ళని చేయండి, ఇచ్చేయండి అని కూడా ఎవరెన్ని ఊర్లో వాళ్ళు సార్ మనం ఇలాగేంటి మనం ఎన్నాళ్ళు ఊరుకుంటామని కూడా ఆయన ప్రశాంతంగా ఉండండి, చూద్దాం, వెయిట్ చేద్దాం అనే ధోరణిలో ఉన్నారు తప్ప ఏడ్ చేయడం లేదు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన చాలా మంచివాడు, చాలా మంచి వ్యక్తి. ఈ వైసీపీ కార్యకర్త అంటే ఒక విధంగా ఆయన ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉండేవాడు, మేము ఏది చెప్తే చేయడానికి రెడీగా ఉండేవాడు, ఎక్కడికి రావడానికి కారణం అక్కడికి వచ్చేవాడు. ఈరోజు ప్రాణం కూడా అర్పించేసి నేను చాలా ఎమోషన్ అయ్యాను. నిన్నే చూసుకుని వచ్చి చాలా ఎమోషన్ అయ్యాను. మాకు గొడవలతో సంబంధం లేదు, మాకు గొడవలు వద్దు, ఊరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. ఇది ఊరు ప్రశాంతంగా ఉండేటట్టు పోలీస్ వ్యవస్థ కానీ పార్టీ వ్యవస్థ కానీ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఇళ్ళ మీద పడడం, మనుషులకు కొట్టడం, ఇలా చేస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాం. మా ఇంటి మీద కూడా అదే ఎలక్షన్ ముందు, మన ఏంటిది స్కూల్ ఎలక్షన్లో
ఎస్సీ కాలనీలో దొరబడి ప్రతి ఇంటి మీదకి వెళ్ళారు. అలాగే మా ఇంటి మీద రాళ్ళు కూడా వేసిరారు. అయినా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను, అసలు కంప్లైంట్లు తీసుకోవట్లేదు. లోకేష్ చెప్పినట్టు ఆ రెడ్ బుక్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నిద్రపట్టినట్టు ఉన్నారు. కానీ ప్రసాద్ గారు మాతో పాటు కలిసి ఉండి చాలా నవ్వుతూ పాడుతూ పార్టీ కోసం కష్టపడుతూ సరదాగా ఉండేవాడు. మా మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం. చెప్పండి, ప్రసాద్తో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఈ ప్రసాద్ చనిపోవడం పట్ల, హత్య చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? ప్రసాద్ చాలా మంచి కుర్రవాడు, మాతో చాలా సరదాగా సంతోషంగా హాయిగా ఉండేవాడు. మేము ఏ విషయంలో అయినా సరే కష్టపడి పార్టీ తరఫున కష్టపడి చేసేవాళ్ళము. మాకు అదే విధంగా చేస్తే ప్రసాద్ అనే వ్యక్తిని ఈరోజు ఇలా జరగడం మాకు చాలా బాధగా ఉంది. ప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల్లో కలిసేవారని, ప్రతి ఒక్కరితో మంచి పేరు సంపాదించుకున్నాడని, అలాంటి వ్యక్తిని ఈ టీడీపీ నాయకులు కేవలం వైఎస్ఆర్సీపీకి సింపతిగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారనే కక్షతో హత్య చేయడం చాలా దారుణమని, ఈ హత్యని మేము జీర్ణించుకోలేకపోతున్నామని కూడా గ్రామస్తులు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.